మినపగుండ్ల ఖర్జూరం హల్వా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మినపగుండ్ల ఖర్జూర హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు మినుములు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, రాగి పిండి 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా. మినపగుండ్ల ఖర్జూర హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము మినపగుండ్ల అంటే ఏంటి, ఇది మనం పొట్టు మినపప్పు వాడుతున్నామండి. గుండు పొట్టు మినపప్పు. ఓకే, సో ఇది ఇలా ఉంటుంది కదా, ఇది చాలా మంచిదన్నమాట. పొట్టు తీయని మినపప్పు వెరీ వెరీ హెల్దీ. అందులో మనకు చాలా హై ఫైబరు, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ B1, B3, ఫాస్ఫరస్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది డైజెషన్ పరంగా చాలా మంచిది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మనకి జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలా మనకి పొట్టు మినపప్పు ఏంటంటే చాలా చాలా హెల్దీ. అండ్ దాంతోపాటు ఈరోజు మనము ఖర్జూర పండ్లు కూడా వాడుతున్నాం. సో ఖర్జూరం అనేది అందరికీ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఒకటి తినమని చెప్తారు. ఎవ్రీబడి, ఆడవాళ్ళు ముఖ్యంగా, గర్భిణీ స్త్రీలు. అలాగే ఖర్జూర పళ్ళు తినడం వల్ల మనకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడం అంటే మన శరీరాన్ని ఒక చక్కగా ఒక కవచకుండలంలా కాపాడుతుంది. కాబట్టి సో ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవుతుంది. తర్వాత మెదడుకి కూడా చాలా చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది. అండ్ ఓవరాల్గా మనకు ఒక ఎనర్జీ అన్నమాట. ఖర్జూరం అంటేనే ఒక మంచి ఎనర్జీ గివింగ్ ఇది. సో ఈ కాంబినేషన్ ఎంత బాగుంది కదండి, ఖర్జూరము ఆ తర్వాత పొట్టు మినపప్పు, ఇంత అద్భుతమైన కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ప్యాన్లో ఈ పొట్టు మినపప్పు, నువ్వులు చక్కగా వేయించేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇదిగోండి, 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా వేయించుకోవాలన్నమాట. ఎంత బాగా వేయించుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా మినపప్పుతో ఏది చేసినా కూడా అది ప్రాపర్గా వేయించుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది, అస్సలు బాగోదు. 1 కప్పు పొట్టు మినపప్పు. దీన్ని మనం బాగా వేయించుకోవాలి. కొంచెం ఒక్కొక్కసారి నెయ్యి కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇది కొంచెం లైట్గా వేగిన తర్వాత నెయ్యి కూడా వేస్తాను. చాలా హెల్దీ అండి పొట్టు మినపప్పు, చాలా చాలా హెల్దీ. అందుకే ఈరోజు ఈ వంటలో పొట్టు మినపప్పు ఎందుకు తీసుకున్నాము అంటే మామూలు గుండు మినపప్పు కాకుండా ఇది ఇంకా హెల్దీ దానికన్నా కూడా. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం, అంటే మంచి స్మెల్ కోసం. ఒక్కసారి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకుందాం. చక్కగా మనకు వేగిపోయింది. నాకు మంచి వాసన కూడా వస్తుంది. మీరింట్లో వేయించుకున్నా కూడా చక్కగా మంచి స్మెల్ మీకు అర్థం అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో చివరిగా నువ్వులు వేసుకోవాలి. దీనికి హాఫ్ అని చెప్పుకోవచ్చు. నువ్వులు వేసిన తర్వాత ఎక్కువ టైం మనకి పట్టదండి, ఎందుకంటే నువ్వులు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. ఆ వేడి మాత్రమే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూసారా, ఇలా మనకి ఇట్లా పట్ట పట్ట పట్టని లేస్తూ ఉంటాయి. కాబట్టి చివరిగా వేసుకొని ఒక్కసారి దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నువ్వులు మాత్రం చివరిలో వేసుకోండి, ముందుగా అస్సలు వేసుకోవద్దు. ఓకే, సో చూసారా, చక్కగా దీన్ని కొంచెం చల్లారబెట్టాలి 100%. ఎందుకంటే ఇది చల్లారబెట్టకపోతే ఫైన్ పౌడర్ రాదు. ఇది మనం బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి, బాగా నున్నగా చేసుకోవాలి, గోధుమ పిండిలాగా. అలా అవ్వాలంటే ఇది కొంచెం చల్లారాలి. ఓకే, సో దీన్ని నేను చక్కగా చల్లారుస్తాను. అలాగే దీంతో పాటు ఇదిగోండి ఖర్జూరం తీసుకున్నాం కదా, ఒకవేళ మీరు సీడ్ ఉన్న ఖర్జూరం తీసుకుంటే సీడ్ తీసేసి చక్కగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోండి. ఒక పిసర్ నీళ్లు వేసినా కూడా పర్వాలేదు, ఒక పేస్ట్ లాగా చేసుకోండి. ఇక సీడ్ లేదు అంటే గొడవే లేదు, హ్యాపీగా మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా పేస్ట్ చేసేసుకోవచ్చు. సో దీన్ని పొడిగాను దీన్ని పేస్ట్ లాగా చేసుకొని తీసుకొచ్చేస్తా. ఆ తర్వాత మన మెయిన్ ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. సో ఇలా చక్కగా మనం మినపప్పు, నువ్వులను పొడి చేసేసుకున్నాము, అలాగే ఖర్జూరం పేస్ట్ చేసేసుకున్నాము. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఈ స్టవ్ వెలిగించేస్తున్నాను, ఎందుకంటే మెయిన్ ప్రాసెస్ అంతా కూడా మనం ఈ స్టవ్లో చేసుకుంటాం. ఇది వేడయ్యేలోపు మనకి మినపప్పు పొడి ఉంది కదా, దాంట్లో కాస్త రాగి పిండిని కూడా మిక్స్ చేసుకుందాం. ఓకే, సరిపోతుంది. ఒక 3 స్పూన్స్ రాగి పిండి.
చేసుకొని ఇందులో చక్కగా వాటర్ పోసుకుందాం. ఎంతవరకు వాటర్ పోసుకోవాలంటే మనకు కొంచెం దోసపిండి కన్సిస్టెన్సీ లాగా రావాలన్నమాట. అంతవరకు మనం వాటర్ పోసుకోవాలి. కొంచెం ఎక్కువగానే పడతాయండి, అంటే ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. ఇలా చక్కగా రాగి పిండి కలిపేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. దీంట్లో కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ ఖర్జూరం పేస్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు. ఒక కప్పు నిండా తీసుకున్నాను. దానికి తగ్గట్టుగా మనము ఈ మినపప్పు బ్యాటర్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని చక్కగా వేయించేసుకుందాం. కొంచెం మనకు ఆ వేగిన స్మెల్ తర్వాత కొంచెం లైట్గా రంగు కూడా మారుతుంది కదా, ఆ తర్వాత మనం ఈ బ్యాటర్ ఇందులోకి వేసుకోవచ్చు. చెప్తాను. ఫస్ట్గా ఇది ఒకసారి మీరు చూడండి. అంటే మనకి ఇది హల్వా అన్నాం కదా, దాని కన్సిస్టెన్సీలోనే చేసుకోవాలన్నమాట. ఇది మనం చక్కగా ఇలా వేయించుకోవాలి. ఎలా వేయించుకోవాలి అంటే మనకి ఇలా అన్నప్పుడు అసలు ఈ మాత్రం కూడా మనకి ఇలా తగలకూడదు అనమాట పేస్ట్. ఇది వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు మనము దీనికి సరిపడా ఈ మినప్పప్పు రాగి మిశ్రమాన్ని వేసుకోవాలి. చూద్దామండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు, లేకపోతే ఇది సరిపోతుంది. సో ఇంతవరకు వేసుకున్నాం సరిపోతుందండి ప్రస్తుతానికి. అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఒక కప్పు ఖర్జూరానికి మనము ఒక కప్పు ఈ రాగి మిశ్రమం తీసుకున్నట్టు. దీంట్లో మనం వాటర్ ఏం పోయకుండా కేవలం నెయ్యి ఉపయోగిస్తూ ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మధ్య మధ్యలో చక్కగా ఇలా నెయ్యి వేసుకోవాలి. అలాగే దీంట్లో కాస్త యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. తర్వాత చాలా కొంచెం ఉప్పు అన్నమాట, చాలా లైట్గా, ఆ పిసరు ఆ రుచి కోసం. అలాగే దీన్ని మనం చక్కగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే హల్వాకి ముఖ్యంగా మనం ఏంటి అంటే నెయ్యి. చూసారు, ఆల్రెడీ మనకు యాక్చువల్గా బాండి వీడిందనే చెప్పచ్చు, బట్ అయినా కూడా ఇలా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మనకు ఆ షైన్ వస్తుంది. మనకు హల్వా కూడా చాలా మృదువుగా టేస్టీగా, అలా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అంటారు కదా, అలా వస్తుంది. ఇదిలా నేను నెయ్యి వేసుకుంటూ ఒక 5 నిమిషాల వరకు కలుపుతానండి. చూసారా అండి? సో చక్కగా మన హల్వా రెడీ అయిపోయింది. అంటే ఇలా మనం ఇలా రోల్ చేసినప్పుడు ఇలా మనకు రోల్ అయిపోవాలన్నమాట. ఓకే, సో మనకు జీడిపప్పులు అంటారా, మీరు దీంట్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే పైన నుంచి అలా గార్నిష్ లాగా వేసుకోవచ్చు. అలా మామూలుగా తింటూ ఉంటే కూడా తగులుతాయి కాబట్టి ఓకే. సో నేను డైరెక్ట్గా సర్వింగ్ బౌల్లోకి వేసేస్తాను. ఇది ప్రస్తుతానికి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో చక్కగా నెయ్యితో మనం బాగా ఉడికిచ్చాం కాబట్టి భలే ఉంటుంది టేస్ట్ కూడా. ఇలా మనకు డైరెక్ట్గా మన పాత్రలోకి అలా పడిపోతుంది. ఓకే, సో పైన నుంచి మనం చక్కగా జీడిపప్పులతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా మినపగుళ్ళ ఖర్జూర హల్వా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మినపగుళ్ళ ఖర్జూర హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పొట్టు మినుములు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, రాగి పిండి 4 టేబుల్ స్పూన్లు, ఖర్జూరాలు 1 కప్పు, నెయ్యి 1/2 కప్పు,
యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా. మినపగుళ్ల ఖర్జూర హల్వా తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పొట్టు మినపప్పు కాస్త నెయ్యి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నువ్వులను కూడా వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా పొడి కొట్టుకోవాలి. అలాగే ఖర్జూరాలను కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మినపప్పు బౌల్లో రాగి పిండి కాస్త నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. తర్వాత మళ్లీ స్టవ్ వెలిగించి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో మెత్తగా రుబ్బుకున్న ఖర్జూరపు పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని అందులో కలిపెట్టుకున్న రాగి మినపగుళ్ల మిశ్రమం అలాగే యాలకుల పొడిని కూడా కొంచెం వేసుకుని చిటికెడు ఉప్పు వేసి నెయ్యి వేసి పాన్ కి అంటకుండా దగ్గర పడేంత వరకు మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మినపగుళ్ల ఖర్జూర హల్వా రెడీ.